ఈరోజు దేవుని వాగ్దానము, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. హల్లెలూయా. ఆకోరు లోయ పాపం వల్ల వచ్చిన శ్రమకు, అవమానానికి, నష్టానికి, చీకటికి, లేమికి, బలహీనతకు సాదృశ్యం. దేవుడు దాన్ని ఆశీర్వాదంగా, సమృద్ధిగా, ఘనతగా, వెలుగుగా, బలంగా మారుస్తారు. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. మనము పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన కన్నీటిని సంతోషంగా మారుస్తారు. హన్నా గారికి గర్భఫలాన్నిచ్చి దేవుడు ఆమె కన్నీటిని సంతోషంగా మార్చారు. యాకోబు రాత్రంతా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశారు. దేవుడు యాకోబుని ఆశీర్వదించి తన అన్నతో సమాధానం ఇచ్చారు. దేవుడు కీడును మేలుగా మారుస్తారు. యోసేపుకి అన్నలు కీడు చేశారు, కానీ దేవుడు కీడును రెండింతల మేలుగా చేశారు. యోబు గారి జీవితంలో సాతాను యోబు గారికి కీడు చేశాడు, కానీ దేవుడు యోబు గారికి రెండింతల మేలు చేశారు. మీరు అవమానం పొందిన చోటే దేవుడు మిమ్మల్ని గణపరుస్తారు. మీరు లేమి అనుభవిస్తున్నారా, కొరత అనుభవిస్తున్నారా, దేవుడు మీకు సమృద్ధి అనుగ్రహిస్తారు. మీరు చేసే పనులు, ప్రయత్నాలు, జాబ్స్, బిజినెసెస్, మీ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తారు. సమృద్ధి అయిన మేలు చేస్తారు. మీ జీవితంలో దేవుడు ప్రతి శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తారు. మీ కొరకు నూతన ద్వారాలు తెరుస్తారు. భయము, ఆందోళన ఉన్న చోట సమాధానాన్ని ఇస్తారు, ధైర్యంతో నింపుతారు. ఓడిపోయిన చోటే దేవుడు విజయాన్ని ఇస్తారు. బలహీనుల్ని దేవుడు బలపరుస్తారు. క్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి ఈ వాగ్దానాన్ని విశ్వాసం ఉంచండి. దేవుని దగ్గరికి రండి. పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప మార్పును అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవా, ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈ రోజు మీ సన్నిధిలో ఉంచినందుకు దేవా మీ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారి మీద మీ వెలుగు ప్రకాశింప చేయండి అయ్యా. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా మారుస్తారని వాగ్దానం చేసిన దేవా ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారి జీవితంలో ప్రభువా ఏమైనా శాపం అనుభవిస్తుండే ప్రభువా, ప్రతి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. ప్రభువా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారేమో తండ్రి, ఎంత ప్రయత్నిస్తున్నా ప్రభువా ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదేమో తండ్రి, మూయబడిన ద్వారాలు తెరవబడట్లేదేమో తండ్రి, యేసు నామములో ప్రభువా ప్రతి శాపాన్ని కొట్టివేయండి అయ్యా. వారు చేసే పనుల్ని, ప్రయత్నాల్ని, జాబ్స్ని, బిజినెస్ని, వారి ఇంటిని ఆశీర్వదించండి అయ్యా. ప్రభువా, వారి అవసరాలు తీర్చండి అయ్యా. వారి కొరకు నూతన ద్వారాలు తెరవండి అయ్యా. ప్రభువా, లేమి అనుభవిస్తున్న చోట ప్రభువా, కొరత అనుభవిస్తున్న చోట ప్రభువా వారికి సమృద్ధి దయచేయండి అయ్యా. ప్రభువా, ఆ రోజు హన్నా గారికి సమూయేలు అనే కుమారుని అనుగ్రహించి ప్రభువా ఆమె కన్నీటిని సంతోషంగా మార్చారు. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారి జీవితంలో కూడా ప్రభువా వారి కార్యాలు సఫలం చేసి ప్రభువా జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, స్టడీస్ విషయంలో, మ్యారేజ్ విషయంలో, గర్భఫల విషయంలో, ఇంటి విషయంలో, ఆరోగ్యం విషయంలో, కోర్ట్ కేసు విషయంలో, సమాధానం విషయంలో వారి కార్యాలు సఫలం చేసి ప్రభువా వారి కన్నీటిని సంతోషంగా మార్చండి అయ్యా. ప్రభువా, అవమానం గుండా వెళ్తున్నారేమో తండ్రి, ప్రభువా ప్రతి అవమానాన్ని ఘనతగా మార్చండి అయ్యా. ఆ రోజు యోసేపు జీవితంలో కీడుని రెండింతల మేలుగా మార్చినట్టు ప్రభువా వీరి జీవితంలో కూడా ప్రభువా ప్రతి కీడుని, ప్రతి ఆటంకాన్ని ప్రభువా రెండింతల మేలుగా మార్చండి అయ్యా. నష్టాన్ని, ఓటమిని అభివృద్ధిగా, లాభంగా మార్చండి అయ్యా. ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే గొప్ప విజయాన్ని దయచేయండి అయ్యా. వారి జీవితంలో అసాధ్యము అనుకున్న కార్యాలు మీ నామములో ప్రభువా సాధ్యపరచండి అయ్యా. వారి బలహీనతలు బలంగా మార్చండి అయ్యా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేన్ అని కామెంట్ చేయండి. దేవుడు మీ ప్రతి చీకటిని వెలుగుగాను, శాపాన్ని ఆశీర్వాదకరంగాను, కీడును మేలుగాను, అవమానాన్ని ఘనతగాను, కొరతను సమృద్ధిగాను మార్చునుగాక.